హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే డే మొత్తం నేను ఏం వర్క్ చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అవన్నీ చూపిస్తాను. చూడండి, పొద్దునే అయితే గిన్నెలు అయితే కడగాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా పని ఉంది. ఇంకా మా పాపకి ఇప్పుడే నిద్ర లేచి కూడా లేవడానికి ఎంత బద్ధకమో చూడండి ఫ్రెండ్స్. పడుకొని అలానే చూస్తుంది. లేవు మోక్ష, లేవు, బ్రష్ చేసుకోవా? లేవు అమ్మ, లేవు. చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. పళ్ళు తోముకో, బయటకు పోయి తోముకో. మా పాప అయితే పళ్ళు తోముకోవడానికి బయటకు వెళ్తుంది. అటువైపు చాయ్ పెట్టినా. మా ఇంట్లో ఈరోజు టిఫిన్ అయితే దోశ ఫ్రెండ్స్. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఇంకా టీ పెట్టి దోశలు వేసి టిఫిన్ చేసి ఇంకా వేరే బయటకు వెళ్ళే పని ఉంది ఫ్రెండ్స్. రెడీ అవ్వాలి. బయటకు వెళ్ళాలని చెప్పిన కదా ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం రెగ్యులర్ చెకప్ కోసం. దానికోసమే ఇప్పుడైతే రెడీ అవుతున్నాం. మా పాపకైతే జుట్టు వేస్తున్నాం. ఇప్పుడు వస్తావా నువ్వు హాస్పిటల్కి? ఉంటావా?
మరి అల్లరి చేయదు, సైలెంట్గా కూర్చోవాలి. హాస్పిటల్ అల్లరి చేసినాం అనుకో చూపిస్తారు మీకు. సరేనా? 2 జుట్లు వద్దు ఇప్పుడు. వీడియో తీసుకున్నా. పాపతో రోజు ఇదే గొడవ అండి. చిక్కులు తీస్తే మాత్రం పెద్దగా అరుస్తుంది. గుండు చెప్పిద్దామా నీకు? జుట్టు వద్దా? మరి జుట్టు లేకుంటే గలీజ్ ఉంటుంది కదా, జుట్టు ఉంటే బాగుంటుంది. సరే గుండు చేపిస్తా. మళ్ళీ నువ్వు జుట్టు ఎట్లా వేసుకుంటావు మరి గుండు చేయించుకుంటే? జుట్టు వద్దా? రాత్రిపూట పెరుగుతుందా? పొద్దున్న దాకా తిరుపతి పోయి గుండె వేయించుకుంటావా? సరే ఇప్పుడైతే ఏంటి? పాపకి జుట్టు వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జుట్టు వేసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరాలి. ఏ హాస్పిటల్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పు. ఏడిపోతున్నాం? ఎందుకు హాస్పిటల్కి? ఆడ రోడ్ పైన సంచులు పడిపోయినావు. ఇంత ట్రాఫిక్ అయింది చూడు. ఒడ్ల సంచులు పడిపోయినాయి. ఒడ్ల సంచులు పడిపోయినాయి. రీసేమా హాస్పిటల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.